ఈరోజు మంగళవారం. మంగళవారం రాహుకాలానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మంగళవారం రాహుకాలంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తే విశేషమైనటువంటి శుభము లాభము చేకూరతాయో, రాహుకాలంలో ఏ పనులు చెయ్యవచ్చో ఏ పనులు చెయ్యకూడదో, రాహుకాలంలో పొరపాటున ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారాలు చేసుకుని ప్రయాణం చేసినా రాహుకాల ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు కలిగింపజేయదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మంగళవారం పూట రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో ఉంటుంది. మంగళవారం రాహుకాలం చాలా శక్తివంతమైంది. మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలిగించుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. అయితే మంగళవారం రాహుకాలంలో చేసే ఒక శక్తివంతమైనటువంటి పూజను ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఆ శక్తివంతమైన పూజ ఏంటంటే, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కానీ లేదా మీ ఇంటి బయట కానీ, అంటే మీ ఇంటి ఆవరణలో కానీ ఈ పూజ చేసుకోవచ్చు. మంగళవారం రాహుకాలం సందర్భంగా పీట మీద అమ్మవారు దుర్గాదేవికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ చిత్రపటం దగ్గర పూజాపీఠం మీద బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు వేయాలి. ఆ తర్వాత బియ్యపిండితో షట్కోణం ముగ్గు కూడా వేయాలి. ఒక ఊర్ధ్వ త్రికోణము, ఒక అధో త్రికోణము, ఈ రెండు కలిపి ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. అష్టదళ పద్మం ముగ్గు, షట్కోణం ముగ్గు, ఈ రెండు కూడా దుర్గాదేవి చిత్రపటం దగ్గర పూజాపీఠం మీద వేయాలి. అష్టదళ పద్మం ముగ్గులో ఉన్న 8 దళాల్లో 8 నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. అలాగే షట్కోణం ముగ్గులో, అంటే ఊర్ధ్వ త్రికోణము అధో త్రికోణము కలిపి గీసినటువంటి షట్కోణం ముగ్గులో 12 బిందువులు వస్తాయి. ఆ 12 బిందువుల దగ్గర 12 నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. అష్టదళ పద్మం ముగ్గులో ఉన్న 8 నిమ్మకాయ దీపాలు, షట్కోణం ముగ్గులో ఉన్న 12 నిమ్మకాయ దీపాలు, మొత్తం కలిపితే 20 నిమ్మకాయ దీపాలు అవుతాయి. ఈ 20 నిమ్మకాయ దీపాలు దుర్గాదేవి చిత్రపటం దగ్గర అష్టదళ పద్మం ముగ్గులో షట్కోణం ముగ్గులో ఉండేలాగా వెలిగించి, అమ్మవారి చిత్రపటం దగ్గర దేవి ఖడ్గమాల స్తోత్రం చదివి అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని మంగళవారం రాహుకాలంలో ఎవరైతే ఆచరిస్తారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉంటాయి. ఆ ఇంట్లో సభ్యులందరికీ అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధి ఏర్పడుతుంది. ఆ ఇంట్లో సభ్యులకి శత్రుబాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ పూజని ఇంట్లో చేయకూడదు, ఇంటి ఆవరణలో బయట చేసుకోవచ్చు, లేదా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చేసుకోవచ్చు. ఎందుకంటే గృహంలో మాత్రం నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు. ఇవి రజోగుణ ప్రధానమైనటువంటి దీపాలు కాబట్టి ఇంటి ఆవరణలో, ఇంటి బయట వెలిగించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రాహుకాలంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. ధన సంబంధమైన వ్యవహారాలు ఏవి రాహుకాలంలో చేయకూడదు. ముఖ్యమైనటువంటి వ్యాపారాలు రాహుకాలంలో ప్రారంభించకూడదు. ఆభరణాలు కొనకూడదు, నూతన వస్తువులు కొనకూడదు. రాహుకాలంలో ప్రయాణాలు చేయకూడదు. రాహుకాలంలో ఏం చేస్తే మంచిదంటే, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. పశువులకు ఆహారం పెట్టడం ద్వారా గ్రహదోషాలు తొలగింపజేసుకోవడానికి రాహుకాలం చాలా మంచిది. కాలసర్పదోషాలు జాతకంలో ఉన్నవాళ్ళు రాహుకాలంలో శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకుని మారేడు దళాలతో పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాలసర్పదోషాల నుంచి తొందరగా బయటపడవచ్చు. కాబట్టి రాహుకాలంలో ఈ పూజలు చేయటానికి, పశువులకు ఆహారం అందించడం ద్వారా గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి రాహుకాలం విశేషంగా కలిసి వస్తుంది. కానీ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయటం కానీ, ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయటం కానీ రాహుకాలంలో చేయకూడదు. రాహుకాలంలో ప్రయాణం కూడా చేయకూడదు. పొరపాటున రాహుకాలంలో ప్రయాణం చెయ్యవలసి వస్తే అటువంటప్పుడు తీపి పదార్థం తిని వెళితే ఆ దోషం ఉండదు. పెరుగు కొద్దిగా నోట్లో వేసుకొని వెళితే ఆ దోషం ఉండదు. అత్యవసరంగా రాహుకాలంలో ప్రయాణం చేయవలసి వస్తే కొద్దిగా తీపి పదార్థము, పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు రాహుకాలంలో చేసే ప్రయాణానికి దోషం ఉండదని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే అత్యవసరంగా రాహుకాలంలో ప్రయాణం చేయవలసి వస్తే మీరు ఏ దిక్కు వైపు అయితే వెళ్ళాలో ఆ దిక్కుకు వ్యతిరేక దిశలో 10 అడుగులు వేసి తర్వాత మీరు వెళ్ళాల్సిన దిక్కులో ప్రయాణం చేయండి. అప్పుడు కూడా రాహుకాలంలో ప్రయాణం చేసిన దోషం ఉండదు. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి ఆలయంలో నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి వెళ్ళినా కూడా రాహుకాలంలో ప్రయాణం చేసిన దోషం ఉండదని పరిహార శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి పొరపాటున రాహుకాలంలో ప్రయాణం చేయవలసి వస్తే ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించి వెళితే రాహుకాల ప్రయాణ దోషం ఉండదు. రాహుకాలం సందర్భంగా మంగళవారం ఈ పూజలు చేసుకోండి.
ప్రత్యేకమైన పరిహారాలు పాటించి అత్యవసరంగా రాహుకాల ప్రయాణం చేసినా ఆ దోషం లేకుండా శుభము లాభము అందిపుచ్చుకోండి.